రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముఖ్యంగా ఇది ప్రార్థనకు సంబంధించిన అంశము. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో యెహోషాపాతు అనేటువంటి ఆయన యూదా రాజ్యములోకి వస్తాడు. యూదా రాజ్యాన్ని పరిపాలించడానికి యెహోషాపాతు వస్తాడు. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఎనిగేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపులను చాటింపగా యూదావారు యెహోవా సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. చాలు ఆ మాట. ఇక్కడ యెహోషాపాతుమి అనే ఆ రాజుగారి మీదకి ఒక 3 గుంపులు వారు వస్తున్నారు. ఒకటి మోయాబీలు, 2 అమ్మోనీయులు, 3 మెయోనీయులు వస్తున్నారు. మోయాబీలు, అమ్మోనీయులు ఎవరంటే లోతు అనే తండ్రితో వాళ్ళు కలిసి అక్రమ సంతానము తెచ్చినటువంటి వారు. దేవుడు వాళ్ళకి ఏం పేరు పెట్టాడంటే ఇది శాపగ్రస్తమైన సంతానం అని పేరు పెట్టాడు. కాబట్టి మోయాబీలు, అమ్మోనీయులు అక్రమ సంతానం, అందుకే కాబట్టి అది శాపగ్రస్తమైన సంతానం. అలాగే మెయోనీయులు కూడా. ఈ ముగ్గురు దేనికి గుర్తంటే ఆధ్యాత్మికంగా గుర్తుపెట్టుకోండి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. గుర్తుపెట్టుకోండి, ఈ ముగ్గురు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఆత్మీయంగా అన్వయించుకోవాలి. అలాగే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనే ఈ 3 మన మీదకి యుద్ధానికి వస్తున్నాయి. ఒక విశ్వాసి జీవితాన్ని పాడు చేయడానికి వస్తున్నాయి. బెండిక్ట్ ఒకసారి ఈ 3 విశ్వాసిని పాడు చేయడానికి వస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులకి నేను ఈ బలహీనత జయించలేను, నేను ఈ శోధన జయించలేను, నా మీదకి వచ్చే యుద్ధాన్ని నేను జయించలేను అని బాధపడే విశ్వాసులు చాలామంది ఉన్నారు మీలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ఏమనుంది అక్కడ మీకు తెలుసు. 6వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహముతో మనము పోరాడుచున్నాము అని వ్రాయబడి ఉంది. ఓ విశ్వాసులారా, ప్రభు బిడ్డలారా, యెహోషాపాతు మీదకి 3 రకాల జాతుల వాళ్ళు ఎలా వచ్చారో విశ్వాసి మీదకి ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేటువంటి మన మీదకి వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు జయించలేకపోతున్నాననే బాధ, భయం నీకుందా? అసలు చాలామంది నిజంగా ఆత్మీయులు భయపడతారు. నేను ఈ బలహీనత జయించలేకపోతున్నానే, ఈ ఫోన్ చూడడం జయించలేకపోతున్నానే, ఈ మాట మాట్లాడడం జయించలేకపోతున్నానే, తెలిసి కూడా మాట్లాడుతున్నానే, ఏంటి నేను ఇలా జయించలేకపోతే, ఈ గర్వం నాలో నుండి ఇంకా పోలేదే, మానుకుందాం అనుకొని కూడా మానుకోలేకపోతున్నానే అని నిజంగా ఫీల్ అయ్యేవాళ్ళు, బాధపడే విశ్వాసులు ఉన్నారు. వారిలో నువ్వు కూడా ఒకడవైతే గుర్తుంచుకో, వాయుమండలంలో దురాత్మల సమూహం ఉంది. అది నీ మీద పనిచేస్తూ ఉంది, యుద్ధం చేస్తుంది. ప్రతిరోజు నీ మీద యుద్ధం చేస్తుంది. ఈ ముగ్గురు ఆ యొక్క యెహోషాపాతు మీదకి వచ్చినట్టు ఆ 3 శోధనలు అనుదిన జీవితం నీ మీదకి వస్తూ ఉన్నాయి. అయితే ఏం చేశాడు ఆయన? భయపడి, 3వ వచనంలో భయపడి అనండి ఆ మాట అందరూ. భయం లేని వాళ్ళు ఎవరు లేరు. సమస్య వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, మనుషుల మీదకు వస్తున్నప్పుడు, అక్రమంగా, అన్యాయంగా ఎట్టోకట్ట నిన్ను జయించాలని అనుకుంటున్నప్పుడు నీకు కూడా భయమే. ఓమ్మో, వాళ్ళ జ్ఞానాన్ని నేను జయించలేను, వారి తెలివిని నేను జయించలేను, వాళ్ళకున్నటువంటి మాట తీరు నాకు రాదు, వాళ్ళకున్న వాక్చాతుర్యం మనకు లేదు, మనం ఇట్ట ఓడిపోవాల్సిందే అని భయపడే వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. నీవు కూడా అలాగా భయపడుతున్నావేమో. కానీ భయములన్నిటి నుండి తప్పించే దేవుడు మనకున్నాడు. అందుకే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడి ఉంది? 34వ కీర్తన
నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. నీవు ఆయనకి చెప్పు నీ ప్రాబ్లం. విచారించుటకు విచారించాడు. ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడు చెప్పండి? యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడు. భయపడి వాళ్ళకి చెప్పడం కాదు, భయపడి దేవునికి. యెహోషాపాతు ఏం చేశాడు? ఉపవాస దినము ప్రకటించి అందరినీ పిలిపించాడు. అప్పుడు ఏం చేశాడు ఈయన? అందరినీ కూర్చి 6వ వచనం చదవండి అందరూ. ప్రార్థనలో ఏం చేశాడు చదవండి, అందరూ చదవండి. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిందంటే ప్రార్థనలో దేవుని శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి వాడు నీ దేవుడు? ఆయన ఆకాశమందున్న దేవుడు, నంబర్ 1. నంబర్ 2, అన్యజనుల రాజ్యములను ఏలువాడు. నిజమైన దేవుణ్ణి ఎరగని ప్రజలను ఏలే దేవుడు. ఆ దేవుడు ఆహారం ఇస్తుంటేనే బతుకుతున్నారు అందరూ. మీరు ఎవరి దగ్గరకు పోయి పనిచేస్తున్నారో వాళ్ళు బ్రతకడానికి, మీరు బ్రతకడానికి కారణం ఎవరంటే మన దేవుడే, జీవము గల దేవుడు. యేసుక్రీస్తు అనే దేవుడు వర్షం పంపిస్తుంటే బ్రతుకుతున్నారు అందరూ. నీ దేవుడు వర్షం పంపిస్తుంటేనే అన్యజనముల రాజ్యములు కూడా బ్రతికున్నాయి. నమ్మినా నమ్మకపోయినది సత్యం. నీ దేవుడైన ఆకాశమందున్న దేవుడు, అన్యజనముల రాజ్యములు ఏలు దేవుడు, బాహుబలము గల దేవుడు. చెప్పండి ఆ మాట. బాహుబలం ఎక్కడ తెలిసిద్ది మనకి? ఐగుప్తు చెరలో నుండి 400 సంవత్సరాల బానిసత్వము నుండి దేవుడు తన బాహుబలము చేత ఎవరిని తప్పించాడు? ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది గుర్తు చేసుకోవాలా ప్రార్థనలో. మనము జయించలేం, మనకి శక్తి లేదు, మనకు జ్ఞానం లేదు, ఎదుటి వారికి ఉన్న తెలివి మనకు లేదు, ఎదుటి వారికి ఉన్న వాక్చాతుర్యం మనకు లేదు. ఎదుటి వాళ్ళలాగా నందిని నందించేసి అబద్ధాన్ని కూడా సత్యం చేయాలని ప్రయత్నించే ఆ తెలివి, ఆ పవర్ మనకు లేదు. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా, నీవే బాహుబలము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవడికి శక్తి చాలదు. మా శక్తి చాలదయ్యా అని ఆ దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. అది ఏ సమస్య అయినా. తర్వాత ఏం చేయాలి? 7వ వచనంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా ఇచ్చిన వాడవు నీవే. అబ్రహాము సంతతికి కనాను దేశాన్ని ఇస్తానన్నాడు. చెప్పిన మాట ప్రకారం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అంటే నీ దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడని గుర్తు చేసుకోవాలి. ఒకటేంటి? నీ దేవుడు ఎంత శక్తిమంతుడో గుర్తు చేసుకోవాలి ప్రార్థనలో. 2, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలి. 3వది ఏం గుర్తు చేసుకోవాలి అంటే మందిరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో గుర్తు చేసుకోవాలి. మందిరాన్ని ఎందుకు ఇచ్చాడో చూడండి, 8వ వచనం. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టాలని కదా మందిరం ఇచ్చావు అన్నాడు. కాబట్టి ఈ రోజున ఒక పరీక్ష నీ ముందుంది. నీవు ప్రార్థన చేయడానికి దేవుడు మందిరం ఇచ్చాడు. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయి. నాట్ ఓన్లీ ఎలక్షన్, నీ వ్యక్తిగత జీవితంలో ఏ పోరాటం ఉందో, కుటుంబ జీవితంలో భర్తతో ఏ పోరాటం ఉందో, భార్యతో ఏ పోరాటం ఉందో, తోటి సంఘస్థులతో ఏ పోరాటం ఉందో అది నీకే తెలుసు. యు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మందిరంలోనికి రా, మోకాళ్ళను ప్రార్థన చేయి. ఇదిగో కీడైనా, తెగులైనా, యుద్ధమైనా, తీర్పైనా, జడ్జిమెంట్ ఏదైనా వచ్చినప్పుడు యు కమ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ అన్నాడు. వాళ్ళు వచ్చి ఏమని ప్రార్థన చేశాడు? 11వ వచనం చదువుదామా? 12వ వచనం చదువుదాంలేండి. 12 చదువుదాంలేండి అందరం. మా దేవా, నీవు వారికి తీర్పు తెచ్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకు మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు.
ప్రియమైన వారలారా, నీవు చేయవలసింది అదే. నీ హృదయాన్ని కుమ్మరించు. దేవుడికి అర్థమైనట్టు నువ్వు ఎవరికి అర్థం కావు. ఈ ప్రపంచంలో దేవుడికి అర్థమైనట్టు నువ్వు ఎవరికి అర్థం కావు. యెహోషాపాతుకి కాల్బలం లేదా? రాజులు అన్న తర్వాత కాల్బలం ఉంటుంది, రౌతు బలం ఉంటుంది, ధనబలం ఉంటుంది, చాలా బలాలు ఉంటాయి. అన్ని బలాలను గురించి ఆయన ఏమంటున్నాడంటే, నాకున్న బలము చాలదు అంటున్నాడు. శోధన జయించడానికి, బాధలు జయించడానికి, శ్రమను జయించడానికి, వ్యాధిని జయించడానికి, ఆర్థిక సమస్యలు జయించడానికి నీకున్న సామర్థ్యం చాలదు. నీకున్నటువంటి డబ్బులు చాలవు. నీకున్నటువంటి పరిస్థితి చాలదని చెప్పు దేవుని దగ్గర. చాలదని ఒప్పుకో దేవుని దగ్గర. యెహోషాపాతు రాజు ఒప్పుకుంటున్నాడు, అయ్యా నాకు బలం ఉంది కానీ అది చాలదు. అలాగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఎవరి దగ్గరో కాదు కుమ్మరించండి, మనుషుల దగ్గర కాదు. మనుషులు ఏం చేయలేరు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగిన నీవు, నీ కోసం ప్రాణపెట్టిన దేవుని కంటే ఎవరు నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు లేరు. హృదయాన్ని కుమ్మరించు. యెహోషాపాతులాగా, దావీదులాగా 62:8 ఏముంది? జనులారా మీ హృదయములు ఆయన సన్నిధిని కుమ్మరించుడి అని రాయి. దేవునికి స్తోత్రం. మరలా కుమ్మరిస్తావా? ఆయన కుమ్మరించాడు. అయ్యా ఈ సైన్యం, అయ్యా పెద్ద సైన్యం, అటొక సైన్యం, ఇటొక సైన్యం, 3 సైన్యాలు నా మీదకి వచ్చేస్తున్నాయి. నీవు సహాయం చేయకపోతే నేను జయించలేనని ప్రార్థన చేస్తున్నాడు. ఏ సైన్యము, ఏ మనుషులు, ఏ మనస్తత్వాలు, ఎవరి అసూయ ద్వేషం నిన్ను బాధ పెడుతుందో, హింసిస్తుందో, లోపలికి వెళ్ళు, గదిలో తలుపు వేసుకొని నీ ఏడుపు, నీ కన్నీరంతా ఆయనకి చెప్పు. ఇదిగో యెహోషాపాతు చెప్తున్నాడు, సంఘాన్ని పిలుచుకొని చెప్తున్నాడు, రండి ప్రార్థన చేద్దామని హృదయం కుమ్మరిస్తున్నాడు. దిస్ ఈజ్ టైమ్ టు ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ, సొసైటీ అండ్ ద నేషన్. ఈ ఛాన్స్ పోతే నీకు ఇక ప్రార్థన చేయడానికి వీలు పడదు. కనుక నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేశాడు, హృదయం విప్పాడు. 15వ వచనం చదవండి. కాదు, 14లో 4వ లైను. జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయాలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను. 15వ వచనం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యుద్ధం చేయలేకపోతున్నామని, తెలివి లేదని, జ్ఞానం లేదని, లోకంలో ఉన్నటువంటి తెలివి నీకు లేదని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మన యుద్ధము మాటలే కదా. మన యుద్ధం ఏంటి? మన యుద్ధం యొక్క వెపన్ ఏంటి? సాధనము ప్రార్థనే. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు ప్రామిస్ వచ్చింది. అనండి, ప్రార్థన చెప్పండి. ప్రార్థన, వాగ్దానం. ప్రార్థన, వాగ్దానం. ఎప్పుడైతే హృదయం కుమ్మరించి ప్రార్థన చేశాడో యెహోషాపాతు, దేవుడు వాగ్దానం పంపించాడు. యహజీయాల మీదకి దేవుని ఆత్మ కుమ్మరించబడింది. ఆయన వచ్చి అంటున్నాడు, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులా. ఎరు అనేది తీసేస్తే షాలేము కాపురస్తులారా, ఓ సంఘమా మీరు భయపడనక్కర్లేదు. యెరూషలేము కాపురస్తులారా, యెరూషలేములో షాలేముంది. ఓ షాలేము సంఘమా నీవు భయపడనక్కర్లేదు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. అయితే యుద్ధానికి వెళ్ళాలి, ఖచ్చితంగా ఓటు వేయాలి. ఓటును దుర్వినియోగపరచకూడదు. నోటా అని, కోట అని వాటికి వేయకూడదు. ఏదో ఒక రైట్ పర్సన్ ఎన్నుకొని చేయాలి, అప్పుడే నీకు మంచిది. అది ఓటును దుర్వినియోగం చేయకుండా ఉంటావు. యుద్ధము రేపు నీవు ఓటుతో యుద్ధము చేయబోతా ఉన్నావు. ప్రార్థనతో ప్రార్థన చేస్తావు, వెళ్ళి ఓటు వేస్తావు. కాబట్టి యుద్ధం వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహముతో నేను జయించలేము. దేవుడు మనకి జయమిచ్చాడు. ఎక్కడిచ్చాడో చెప్తాను వినండి. రోమాపత్రిక 16. దేవుడు సమాధానకర్తయ్యకు దేవుడు, నీ కుటుంబంలో సమాధానం, నెమ్మది ఇచ్చే దేవుడు సాతానును శీఘ్రముగా నీ కాళ్ళ కింద చితుగా తొక్కిస్తాడు. నువ్వు భయపడనక్కర్లేదు. కాబట్టి నీ కుటుంబం మీద సైతాను ప్రయోగాలు ఉన్నాయా? నీ వ్యక్తిగత జీవితం మీద సాతాను ప్రయోగాలు ఉన్నాయా? నీ శరీరంలో బలహీనత పెట్టి సైతాను నిన్ను ఏదో చేయాలనుకుంటున్నాడా? నువ్వు భయపడనక్కర్లేదు.
ప్రార్థనను తీసుకో, వాగ్దానం తీసుకో, వెళ్ళు, యుద్ధానికి వెళ్ళు. వాళ్ళు వెళ్ళారు యుద్ధానికి. 21వ వచనం చదవండి. ముగింపులోకి వచ్చాను నేను. 21వ వచనం చదవండి. అంతటా జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. ఏమండి? 23వ వచనం 23వ వచనం చదవండి అందరూ. అమ్మోనీయులను, మోయాబీయులను, షేయిరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు షేయిరు కాపురిస్తున్న కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. వినండి జాగ్రత్తగా. సాతాను నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ సంఘాన్ని డిస్టర్బ్ చేయడానికి వాడు కొన్ని ప్రణాళికలతో వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా, దేని ద్వారా? ప్రార్థన ద్వారా, స్తుతి. యెహోవా కృప నిరంతరముండును, యెహోవా కృప నిరంతరముండును. పరిశుద్ధాలంకారములు ధరించుకొని పరిశుద్ధమైన మనస్సుతో నీవు స్తుతిస్తూ ఉంటే ఏం జరిగిందేడా? వాళ్ళేమో స్తుతిస్తున్నారు, వీళ్ళని చంపడానికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకొని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వార్దిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వార్దిల్లదు. శత్రువులు మిత్రులుగా మారెదరు, శత్రువులు మిత్రులుగా మారెదరు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. పర్వతములు తొలగి పోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు ప్రాణమా. 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు పెట్టబడెను. ఎలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను. చదవండి 27వ వచనం. ఎలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేము సంతోషపరచెను. చాలు. కనుక తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. శత్రువైన సైతాను సంఘం మీద, వ్యక్తుల మీద పనిచేస్తూ ఉండగా ఆ శత్రువు యొక్క బలమంతటి మీద నీకు జయమిచ్చే దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీతో ఉన్నాడు, బైబిల్లో ఉన్నాడు, వాక్యంలో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. బెంటింగ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఉంటే బెండిక్ట్, ఈ వాక్యం మా అందరిలో ఫలించాలని, అలాగే దేశ నాయకత్వం కొరకు ఈ ఏడుగుండ్లపాడుకు 2 నాయకులుగా ఉన్నారు, నాయకులుగా ఎన్నుకోబడబోతున్నారు. నాగార్జున గారు అలాగే విజయ్ కుమార్ గారు. ఆయన చిత్తంలో ఉన్నవాళ్ళు ఎన్నుకోబడాలని, అదే రీతిగా సంఘం వర్ధిల్లాలని, సంఘము ఎవరి భ్రమలకు లొంగకుండా నీతికి
నిలబడి నీతికి కట్టుబడి బ్రతకాలని, ముఖ్యంగా ఈ బలవంతుడైన దేవుని మీద సంఘం ఆధారపడాలని, వాక్యం మీదనే ఆధారపడి వారు ముందుకు సాగాలని వారు మన కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపణ దేవా, మహోత్తరుడైన తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు దేవా. నీ సేవకుని ద్వారా ఎంతో అమూల్యమైన సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. నీ వాక్యము మమ్మల్ని తండ్రి జ్ఞానోదయం చేసేదయ్యా దేవా. నీ యొక్క వాక్యము మాకు జ్ఞానాన్ని ఇస్తుంది. పరిశుద్ధమైన దేవాని యొక్క వాక్యానుసారంగా నడుచుకున్నట్లు తండ్రి మాకు చక్కటి జ్ఞానాన్ని మీరు దయచేయమని కోరుచున్నానయ్యా. ముఖ్యంగా మా జీవితంలో దేవా, మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో, మేము మాట్లాడే ప్రతి మాటలో, మేము ఆలోచించే ప్రతి ఆలోచనలో నీ యొక్క వాక్యానుసారంగా దేవా జ్ఞానంతో, ప్రేమతో దేవా నిన్ను సంతోషపెట్టేవారిగా మేము నడుచుకున్నట్లు దేవా మమ్మల్ని మార్చి నీకు చిత్తానుసారంగా మేము నడుచుకున్నట్లు నీ మృదువైన ఆలోచనను, జ్ఞానాన్ని మాకు దయచేయమని కోరుచున్నా తండ్రి. దేవా నీకు వందనాలు దేవా. కఠినమైన మాటలు దేవ మాట్లాడకుండా దేవా నీ నెమ్మదైన హృదయాన్ని మాకు దయచేయమని కోరుచున్నా తండ్రి. దేవా ముఖ్యంగా రేపు దేవా ఎన్నికలు జరుగునై ఉండగా దేవా మా జీవితంలో ముఖ్యంగా ఈ యొక్క కొన్ని సంవత్సరాలుగా మేము ఎన్నో చూస్తున్నాము, ఎన్నో వింటున్నాము దేవా. మేము అన్నీ చూసి మేము గమనించి ఉండగా దేవా మేము జ్ఞానంతో ఎవరికి వేయాలో మీరు మాకు బయలుపరిచినందుకు మీకు వందనాలు. నీ యొక్క సువార్తను ఆటంకపరచని వారిని మేము ఎన్నుకున్నట్లు తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాంటి వారిని మేము ఎన్నుకుందుము గాక దేవా. ముఖ్యంగా రాష్ట్ర దేవా ఎన్నికలలో తండ్రి ముఖ్యంగా ఈ ప్రాంతానికి దేవా విజయ్ కుమార్ గారు మరియు నాగార్జున గారు తండ్రి పోటీ చేస్తూ ఉండగా దేవా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ దేవా వాళ్ళు ప్రార్థన చేసి దేవా సరైనగా ఓటు వేయనట్లుగా వారికి మీరు దేవా మీ యొక్క జ్ఞానంతో, మీ యొక్క శక్తితో వారిని తాకమని కోరుచున్నాను తండ్రి. ముఖ్యంగా సంఘంలో రాజకీయాలు ఎంత మాత్రము లోనికి రాకుండా దేవా ఆత్మీయంగా ప్రజల్ని ఎదిగింపజేసి జ్ఞానయుక్తంగా నీకు చిత్తానుసారంగా ఎదిగింపజేసే ఇక సంఘంలో తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి ఆలోచన కలిగి ప్రేమతో నడుచుకున్నట్లు మా ప్రతి ఒక్కరిని మీరు తాకమని కోరుచున్నానయ్యా. దేవా నీకు వందనాలు దేవా. షాలేము సంఘాన్ని మీరు దీవించినందుకు మీకు వందనాలు, దీవిస్తున్నందుకు మీకు వందనాలయ్యా దేవా. ప్రతి ఒక్క విశ్వాసిని మీకు శక్తితో నీకు బలముతో మీరు తాకమని కోరుచున్నాను తండ్రి. దేవా యొక్క దేవా సంఘ అభివృద్ధి కొరకు మేము ఇంకా నువ్వు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా దేవా ఎంతోమందిని నమ్ముకొని వారు ఉన్నారు, ఆత్మీయంగా ఎదగని వారు ఉన్నారు తండ్రి. దేవా ఒక వర్గీయులు మాత్రమే కాకుండా ఎన్నో వర్గాలకు సంబంధించిన వారు యొక్క గ్రామంలో ఉండగా దేవా ప్రతి వర్గంలో ఉండవారు నేను నమ్ముకొని దేవా ప్రతి ఒక్కరు నీ వర్గంలో తండ్రి నీ యొక్క మార్గంలో నడుచుకున్నట్లు దేవా వారి యొక్క దేవా ఆలోచనలు రూపాంతరపరచమని కోరుచున్నాను తండ్రి. ఒకరు చిన్న, ఒకరు పెద్ద, మాది ఎక్కువ వారి తక్కువ అనే ఆలోచనలు మా ప్రతి ఒక్కరిలోంచి తీసివేసి దేవా ప్రతి ఒక్కరు నా యొక్క సహోదరుడు, నా యొక్క సహోదరి, మనమందరం దేవుని పిల్లలము, మనమందరం ఒకేసారి ఒకే చోట ఒకే విధంగా ఉండబోతున్నాం అనే జ్ఞానాన్ని మాకు దయచేయమని కోరుచున్నాను తండ్రి. దేవ ముఖ్యంగా దేవా ఆశీర్వాదం అన్నగారికి, పాస్టర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా అక్కగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతో కష్టపడి దేవా వారు నీ యొక్క పరిచర్యను ఇక్కడ సాగిస్తూ ఉండగా దేవా శామ్యూల్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. హ్యాన్సీ వారి కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతో భారముతో, ప్రేమతో ఇక పరిచర్యను కొనసాగిస్తూ ఉండగా దేవా వారికి శక్తిని యొక్క బలాన్ని మీరు దయచేయమని కోరుచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా దేవా విశ్వాసుల తరపు నుంచి దేవా వారి యొక్క దేవా ఆ యొక్క సపోర్ట్ని, ఆ యొక్క ప్రేమను తండ్రి వారికి అనుగ్రహించమని కోరుచున్నాను తండ్రి. ప్రతి విధమైన కఠినమైన హృదయాలు, రాతి లాంటి హృదయాలు మాంసపు దేవా హృదయాలుగా మీరు మార్చమని కోరుచున్నాను తండ్రి. ఆలోచనలు మీరు మార్చండి, ప్రేమతో మీరు నింపి ఈ యొక్క సంఘాన్ని మీరు ఎదిగింపజేయమని కోరుచున్నానయ్యా. ముఖ్యంగా చర్చ్ బిల్డింగ్ కోసం ప్రార్థన చేస్తూ ఉండగా దేవా దానికి కావలసిన ప్రతి వనరులను తండ్రి మీరు తీసుకొని రామని కోరుచున్నానయ్యా. దేవా యొక్క సంఘాన్ని విస్తరింపజేయబోతుందని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎస్ జీసస్.
దేవా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ శ్రేష్టమైన గొప్ప నామములో ప్రార్థించి స్తుతించి దీని మనసులో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.